హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదములు. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2019 కంటే 2024 కొత్త మేనిఫెస్టోని జనాలకు ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోని అయితే రూపొందించడం జరిగిందనేసి మనకి న్యూస్ అయితే లీక్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం అంతకంటే ముందు టకాటకాన మనకి ఫిబ్రవరి మార్చి సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ అయితే ఒకసారి మనం చూసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫిబ్రవరి నెలలోని అదేవిధంగా మార్చి నెలలోని మనకి విడుదలయ్యే పథకాలు, వాటి యొక్క పేమెంట్స్ పూర్తి వివరాలు వీడియోలో తెలిసిపోతాయి. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. చాలా తక్కువ టైంలోనే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందుతుందనేసి నేనైతే భావిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫిబ్రవరి 13 వైజాగ్లోనే ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్. ఫిబ్రవరి 16 కుప్పం నుండి వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులు విడుదల. ఫిబ్రవరి 18 సిద్ధం ముగింపు సభ సమావేశం మరియు కొత్త మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో. ఎదురు చూస్తున్న ప్రజలందరికీ వైసీపీ కొత్త మేనిఫెస్టో అయితే రిలీజ్ అవుతుంది ఫిబ్రవరి 18వ తారీఖున. అదేవిధంగా ఫిబ్రవరి 21 అన్నమయ్య జిల్లా నుండి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ని అయితే గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 24 కర్నూలు నుండి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద 3వ విడత నిధులు అయితే విడుదల. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా చిన్న రిక్వెస్ట్, వీడియోకి అయితే కంపల్సరీగా ఒక లైక్ని ఇవ్వండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 27 గుంటూరు నుండి విద్యా దీవెన. సో ఫ్రెండ్స్, చాలామంది నాకైతే అడగడం జరిగింది విద్యా దీవెన అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారనేసి. మనకి ఫిబ్రవరి 27 గుంటూరు నుండి విద్యా దీవెన 4వ విడత పథకానికి సంబంధించిన నిధులు విడుదల. మార్చి 5 సత్యసాయి జిల్లా నుండి వసతి దీవెన నిధులైతే 2వ దశ నిధులు విడుదల. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఫిబ్రవరి నెల నుండి మార్చి నెల వరకు గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పథకాలకు సంబంధించిన పేమెంట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ కొత్త మేనిఫెస్టోని ఫిబ్రవరి 18వ తారీఖున ఈ మేనిఫెస్టో అనేది రిలీజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా